केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततं वाग्भूषणं भूषणम्। प्रह्लादश्चामि दैत्यानां कालः कलयतामहं మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ప్రపంచంలో అన్ని చోట్ల అన్నింటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని యొక్క విభూతులని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. తాను అసురులలో ప్రహ్లాదుడనని, లెక్క పెట్టేటువంటి వారిలో కాలమును అని, మృగాలలో మృగరాజుకు సింహాన్ని అని, పక్షులలో గరుత్మంతుడిని అని చెప్తున్నాడు. ప్రహ్లాదుడు అసురుడు, రాక్షస కులంలో జన్మించినప్పటికీ పరమ భక్తాగ్రేసరుడు అవటం వలన సాక్షాత్తు భగవంతుని పొందగలిగాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ప్రహ్లాదుడను నేనే అని చెప్పడం వలన భక్తి యొక్క పరాకాష్ఠ స్థితితో భక్తుడు ఒకటే అనే పరమసత్యం తెలుస్తోంది. వ్యక్తులు చేసే పురుష ప్రయత్నం వలన జీవుడు శివుడు అవుతాడనేటువంటి విషయం స్పష్టమవుతోంది. చాలా క్రూర స్వభావం కలిగినటువంటి రాక్షస జాతిలో పుట్టినప్పటికీ ప్రయత్నం చేత, దైవీ సంపద చేత చాలా గొప్పదైన పరమార్థ స్థితిని చేరుకున్నాడు ప్రహ్లాదుడు. కనుక కులం కంటే గుణం గొప్పదనే ప్రధాన విషయం తెలుస్తుంది. రాక్షసుడే ముక్తిని పొందితే ఇంకా మిగిలిన వారి మాట ఇంకేం చెప్పచ్చు. కనుక జాతి, మత, కుల, లింగ విచక్షణ లేకుండగా అందరూ ఆధ్యాత్మిక సాధనలు చేసి భగవత్పదాన్ని పొందవచ్చు. ఇంకా తర్వాత కాలము తానని భగవానుడు తెలియజేస్తున్నాడు. కనుక అది మహాపవిత్రమైనది. దాన్ని వ్యర్థం చేయకుండా, దుర్వినియోగం చేయకుండా, నశించిపోయే ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడకుండా శాశ్వతమైన దైవ పదార్థ అన్వేషణలో కాలం గడపాలి. వైనతేయశ్చ పక్షిణాం అంటే గరుత్మంతుడు ఒక పక్షి, హనుమంతుడు ఒక కోతి, గజేంద్రుడు ఒక మృగం. అయినా వీళ్ళందరూ తమ తమ తీవ్రమైన భక్తితో నిరంతరము దైవనామస్మరణతో సాక్షాత్తు భగవద్రూపులే అయ్యారు. ఈ విధంగా పశు పక్షాదులే ముక్తిని పొందుతుంటే ఇంకా మానవులు ఎందుకు పొందలేరు? కనుక సోమరతనాన్ని విడిచిపెట్టి పైన చెప్పిన మహాత్ముల నుండి పాఠం నేర్చుకుని ప్రయత్నపూర్వకంగా దైవ సాక్షాత్కారాన్ని పొంది మానవులు తమ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి. జై గురుదత్త.